సిటీ ఆఫ్ ఏంజల్స్ గా పిలిచే లాస్ ఏంజలస్ నగరం పూర్తిగా తగలబడిపోయింది. వారం రోజులుగా కార్చిచ్చు ఇంకా కొనసాగుతూనే ఉంది. మంటల్లో 24 మంది సజీవ దహనమయ్యే దాదాపు 30 లక్షల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. హాలీవుడ్ సెలబ్రిటీల ఇల్లు, స్టూడియోలు కాలి బూడిదయ్యాయి. మంటలకు 15,000కు పైగా నిర్మాణాలు బూడిదపాలయ్యాయి. భారీగా ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టపోయాయి. ప్రైవేటు ఫైర్ సిబ్బందిని రంగంలోకి దింపింది ఇన్సూరెన్స్ కంపెనీలు. మంటలను ఆర్పేందుకు గంటకు 2 లక్షలు ఖర్చు చేస్తున్నారు ఇన్సూరెన్స్ కంపెనీలు. 160 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం అంతా దగ్ధమైంది. 9 విమానాలు, 20 హెలికాప్టర్ల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. న్యూ ఇయర్ రోజున సెలబ్రేషన్స్ వల్లే లాస్ ఏంజలస్లో మంటలు వచ్చినట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. న్యూ ఇయర్ రోజున పేల్చిన టపాసులతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు చెప్తున్నారు. బలమైన గాలులతో మంటలు చెలరేగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిటీ ఆఫ్ ఏంజల్స్గా పిలిచే లాస్ ఏంజలస్ నగరం ఇప్పుడు అందవిహీనంగా తయారైపోయింది. ఈ నగరంలో చెలరేగిన కార్చిచ్చు పూర్తిగా దహించి వేస్తోంది. కాలిఫోర్నియా మొత్తంలోని 6 చోట్ల దావాణల మొదలు కాగా లాస్ ఏంజలస్లో మొదలైన పాలిసేడ్స్ వైల్డ్ ఫైర్ విధ్వంసం సృష్టిస్తోంది. నిర్మాణాలను బుగ్గి చేస్తోంది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శాఖకు శక్తి సరిపోవడం లేదు. దీనికి తోడు నీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. మరోవైపు ఈ కార్చిచ్చులో చిక్కుకొని ఇప్పటి వరకు 24 మంది చనిపోయినట్లు సమాచారం. మీరు చూస్తున్న దృశ్యాలు లాస్ ఏంజలస్లో ఇంకా మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. కార్చిచ్చు ఆగడం లేదు. దాదాపు వారం దాటింది, ఇంకా దావానంలా వ్యాపిస్తూనే ఉన్నాయి. నీటి కొరత కారణంగా పూర్తి స్థాయిలో మంటలు ఆర్పే పరిస్థితి లేదు. వేల కోట్లు కాదు, లక్షల కోట్ల ఆస్తి బుగ్గిపాలవుతుంది. విలాసవంతమైన భవనాలు పూర్తిగా కాలిబూడిదై నేలమట్టమైన పరిస్థితి. హెలికాప్టర్లు, విమానాల ద్వారా రసాయనాలు చల్లి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు, నీళ్లను చల్లుతున్నారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో ఇంకా మంటలు అదుపులోకి రాని పరిస్థితి లాస్ ఏంజలస్లో కనిపిస్తుంది. మరోవైపు హాలీవుడ్ నటులు తమ ఇళ్లను కాపాడుకునేందుకు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. రోజుకు దాదాపు 40 లక్షల వరకు ఖర్చు చేసేందుకు రెడీ అంటున్నారు. ఈ నేపథ్యంలో హాలీవుడ్ నటుల తీరుపై స్థానికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. నీటి కొరత ఉన్నప్పటికీ వారు విచ్చలవిడిగా వాడేస్తున్నారని, ప్రభుత్వ నిబంధనలు కూడా బేఖాతరు చేస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీటి సంరక్షణ కోసం 2022లో ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఇంటి చుట్టూ ఉండే మొక్కలు, పచ్చికకు వారానికి 2 సార్లు మాత్రమే, అది కూడా ఒక్కోసారి 8 నిమిషాలకు మించి నీరు పట్టకూడదనే నిబంధనలు ఒకటి. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరించింది. కానీ కిమ్ కర్దాషియన్, సిల్వెస్టర్ స్టాలోన్, అర్నాల్డ్ ష్వార్జ్నెగర్, హారిస్ హిల్టన్, బిల్లీ క్రిస్టల్, ఆంథోనీ హాప్కిన్స్, మెల్ గిబ్సన్ వంటి నటులు నీటిని విచ్చలవిడిగా కట్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మొత్తం మీద నీటి కొరతతో ఇబ్బంది పడుతుంటే సెలబ్రిటీలు మాత్రం విచ్చలవిడిగా నీటిని వాడడంపై ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కార్చిచ్చు కారణంగా లక్షలాది మంది తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళిపోతుంటే సెలబ్రిటీలు మాత్రం తమ విలాసవంతమైన భవనాలను కాపాడుకునేందుకు నీటిని దుబారా చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. కాగా కాలిఫోర్నియాను పాలిసేడ్స్ వణికిస్తున్నాయి. ఈటన్ కార్చిచ్చుల కారణంగా ఇప్పటివరకు 24 మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 15,000 ఇళ్ళు, వ్యాపార సముదాయాలు కాలి బూడిదైనట్టుగా చెప్తున్నారు అధికారికంగా. అనధికారికంగా ఇంకా వేల సంఖ్యలో ఇళ్ళు కాలి బూడిదైపోయాయి. అదే సమయంలో హాలీవుడ్ స్టార్లు తమకు కేటాయించిన నీటి కంటే అధికంగా వాడుతున్నారంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో మొత్తం మీద ఇటు కార్చిచ్చును ఆపేందుకైతే ప్రస్తుతం చర్యలు అయితే కొనసాగుతున్నాయి. లాస్ ఏంజలస్ సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. తాజాగా లాస్ ఏంజలస్లో 24 మంది మృతి చెందారు. 15,000 ఇండ్లు బూడిదైనట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చనే అంచనాలున్నాయి. బాధితుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందంటూ అధికారులు చెప్తున్నారు. మిస్ అయిన వాళ్ళ కోసం రిపోర్ట్ చేసేందుకు సెంటర్ ఏర్పాటు చేశారు. పాలిసేడ్స్, ఈటన్, కెనెత్ ఫైర్ కలిపి మొత్తం 39,880 ఎకరాలను కాలి బూడిద చేశాయి. ఇది శాన్ ఫ్రాన్సిస్కో ఏరియా కంటే ఎక్కువ. ఇందులో పాలిసేడ్స్, ఈటన్ ఫైర్స్తోనే 37,780 ఎకరాలు కాలి బూడిదైంది. పాలిసేడ్ ఫైర్ను 11%, ఈటన్ ఫైర్ను 15% అదుపు చేయగలిగినట్టుగా అధికారులు చెప్తున్నారు. జనవరి 13 నుంచి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని కాలిఫోర్నియా ఎమర్జెన్సీ సర్వీస్ ఫైర్ ఆఫీసర్ మైకేల్ ట్రామ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటూ లాస్ ఏంజలస్ కౌంటీలోని 1,50,000 మందికి ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఇక 9 షెల్టర్లలో దాదాపు
700 మంది ఆశ్రయం పొందుతున్నారని చెప్పారు. అమెరికాలోని 16 రాష్ట్రాలతో పాటు మెక్సికో ఫైర్ ఫైటర్స్ సహాయక చర్యలో పాల్గొంటున్నారు. మొత్తం 14,000 మందికి పైగా సిబ్బంది ఫీల్డ్లో ఉన్నారు. 1354 ఫైర్ ఇంజన్లు, 84 విమానాలను వినియోగిస్తున్నారంటూ వెల్లడించిన పరిస్థితి కనబడుతోంది. ఓవరాల్గా లాస్ ఏంజలీస్ కౌంటీలోని 1,50,00,000 మందికి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటూ ప్రస్తుతానికైతే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. అమెరికాలోని 10 రాష్ట్రాలతో పాటు మెక్సికో ఫైర్ ఫైటర్స్ ప్రస్తుతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇంకా మంటలు అదుపులోకి రావడం లేదు. లాస్ ఏంజలీస్ కార్చిచ్చు కారణంగా పూర్తిగా సెలబ్రిటీల ఇల్లు కాలి బూడిదైపోతున్నాయి. అయినప్పటికీ తమ ఇళ్లను కాపాడేందుకు నీటిని విచ్చలవిడిగా దుబారా చేస్తున్నారు, విపరీతమైన ఖర్చు పెడుతున్నారంటూ విమర్శలైతే వెల్లువెత్తున్న నేపథ్యం మనకు కనబడతా ఉంది. ఇప్పటికే ప్రముఖుల ఇల్లు, ఇండియన్ హాలీవుడ్ సెలబ్రిటీస్ ఇల్లు కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. ఇప్పటికే ఈ నగరం అంతా కూడా అందవిహీనంగా మారిపోయింది. కార్చిచ్చు కారణంగా నగరం దహించి వేయబడుతుంది. మొత్తం 6 చోట్ల దావానల మొదలు కాగా లాస్ ఏంజలీస్లో మొదలైన పాలిసేడ్స్ వైల్డ్ ఫైర్ విధ్వంసం సృష్టిస్తోంది. నిర్మాణాలను అయితే బొగ్గిపాలు చేస్తుంది. అగ్నిమాపక సిబ్బందికి అయితే శక్తి సరిపోవడం లేదు, నీటి కొరత. ఈ నేపథ్యంలో ఇంకా మంటలను ఆర్పేందుకైతే ఇబ్బందికర పరిస్థితులే తలెత్తున్న సందర్భం కనబడుతూ ఉంది. ప్రస్తుతం లాస్ ఏంజలీస్లో మంటలను అదుపులోకి తెచ్చేందుకైతే విశ్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కానీ విని ఎరగని రీతిలో లాస్ ఏంజలీస్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ వైల్డ్ ఫైర్ కారణంగా పూర్తిగా మంటల్లో నగరం తగలబడిపోతున్న పరిస్థితి. అయితే ఓవైపు ప్రాణాలు కోల్పోతున్నాయి, మరోవైపు ఆస్తి నష్టం సంభవిస్తుంటే, మరోవైపు ఇటు బాధితులను ఆదుకునేందుకు సోషల్ మీడియా యూజర్లు, ఇతర దాతలు విరాళాల కోసం భారీ ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంత జరుగుతుంటే, ఘోర విపత్తు మధ్య జనం అల్లాడిపోతుంటే కనీసం మానవత్వం మరిచిన కేటుగాలు తమ వక్రబుద్ధిని చూపిస్తున్నారు. ఘోరమైన మంటల మధ్య అగ్నిమాపక సిబ్బందిలా మారువేషంలో దోపిడీలకు తెగబడుతున్నారు కొంతమంది కేటుగాళ్ళు. ఈ క్రమంలో ఓ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు, మరికొంతమందిని అరెస్ట్ చేశారు. న్యూయార్క్ పోస్ట్లో ఈ కథనం ప్రచురించారు. లాస్ ఏంజలీస్ కౌంటీ షరీఫ్ 22 మంది అరెస్టులను ధృవీకరించారు. ఇంట్లో దొంగతనం చేస్తున్నగా కూడా పట్టుకున్నారు. మొత్తం మీద ఈటన్ ఫైర్ ప్రాంతంలో, అలాగే పాలిసేడ్స్ ఫైర్ ప్రాంతంలో ఈ దోపిడీలు కూడా జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. భద్రతా రీత్యా దోపిడీలను అరికట్టడానికి 400 మంది నేషనల్ గార్డ్ దళాలను మోహరించారు. మొత్తం మీద లాస్ ఏంజలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ జిమ్ మెక్డొనాల్డ్ ఈ అంశాలను వెల్లడించారు. భద్రతా చర్యలు తీసుకుంటామంటున్నారు. మరోవైపు మంటల్లో చిక్కుకున్న బ్రెంట్వుడ్లోని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ నివాసం సమీపంలో కర్ఫ్యూ ఉల్లంఘనలకు సంబంధించి మరిన్ని అరెస్టులు జరిగాయని కూడా అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇప్పటికైతే లాస్ ఏంజలీస్ను కార్చిచ్చు వీయడం లేదు, మరికొద్ది రోజులు సమయం పట్టవచ్చంటూ అధికారులు చెప్తున్నారు. ప్రకృతి అవెన్యూస్ కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు మా మార్కెటింగ్ అడ్మిన్ సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రకృతి అవెన్యూస్ మీ సొంతింటి కలల సాకార నేస్తం. విమానాలు 20 హెలికాప్టర్ల సాయంతో